షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ తాటిపత్రి చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా వేదికలు అలంకరించినటువంటి పెద్దలందరికీ, మహిళా నాయకులకు, సర్పంచులకు, మాజీ సర్పంచులకు, ఎంపీటీసీ, మాజీ ఎంపీటీసీలకు, అంతేకాకుండా ఈరోజు 5 మండలాల నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులకి, 19 పంచాయతీల నుంచి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మనం చూస్తూ ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పుల్లలచూరు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో మనందరికీ తెలిసిందే. జరిగిన 2014 ఎలక్షన్లు కానీ, 19 కానీ, 24 కానీ, 2009 ఎలక్షన్లు కానీ, 2009 ఎలక్షన్ల కంటే కూడా ప్రతి ఎలక్షన్లో మనం మెజార్టీ దిశగా వెళ్తా ఉన్నాం. మండలంలో జరిగినటువంటి ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ అన్ని కూడా మనం గెలుచుకుంటూ వెళ్తా ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా కూడా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో 2 పులివెందులుగా ఈ నియోజకవర్గాన్ని మనం మొదలుపెడతా ఉన్నాం. ఎర్రగొండపాలెంకి ఈశాన్య దిశగా ఉన్నటువంటి పుల్లలచెరు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎంపీపీ కానీ, జెడ్పీటీసీలు కానీ గెలిచిన దాఖలాలు లేవు. 2019లో అయితే జరిగినటువంటి ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిషన్ చేసుకున్నది 1-2 తప్పితే. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పడం మనందరికీ తెలిసిందే. ఆయన ఈ పార్టీని అబద్ధాల మీద నడుపుతా ఉన్నారు, తెలుగుదేశం పార్టీని. ఇది ఒక అద్దాల మేడ, ఇది ఎప్పుడు కూలిపోతుందో తెలియదే కానీ అబద్ధాలతోనే నడుస్తూ ఉంది ఈ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు, బహుశా ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కొడుకు కూడా పార్టీ పెట్టిన దాఖలాలు లేవు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూడా తెలుగుదేశం పార్టీని లాక్కోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ఒంటరిగా వచ్చి పార్టీని స్థాపించి ఈ 5 సంవత్సరాల కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు మనల్ని ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే మీద. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మనం చేశాం. పుల్లలచెరు మండలంలో కూడా T5 కాలం మనం శాంక్షన్ చేయించాం 83 కోట్లతో. వెరకపూడి సెల DPRలో చేర్పించాం మనం. 220 kV సబ్స్టేషన్ మనమే శాంక్షన్ చేయించాం. పుల్లలచెరు నుంచి ఎర్రగొండపాలెంకి డబుల్ రోడ్డు మనమే టెక్నికల్ శాంక్షన్ చేయించాం. ఇవన్నీ కూడా చేయించే దిశగా వాళ్ళు వెళ్లకుండా కేవలం అవినీతి, అక్రమాలతో వాళ్ళు ముందుకెళ్తూ మన ఎమ్మెల్యేల మీద, మన పార్టీ నాయకుల మీద, మన మీద విమర్శలు చేస్తూ, కేసులు పెట్టిస్తూ, రౌడీ సీటర్లు ఓపెన్ చేయిస్తూ, వెంచర్లు వేస్తే ఆ వెంచర్ల మీద కంప్లైంట్లు చేయడం, అన్ని ఆపటం, అనేక రకాల కేసులు పెట్టడం జరుగుతూ ఉంది ఈ మండలంలో కూడా, ఈ నియోజకవర్గంలో, ఈ మండలం కూడా. ఈ మండలంలో ఒక నాయకుడు మన పార్టీ నుంచి పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరినీ ఇబ్బంది పెడతా ఉన్నాడు. మనం ఒకటే గమనించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుల్లలచెరు మండలంలో ఎంత బలంగా ఉందో రానున్న రోజుల్లో మనం చూపించాలి. మళ్ళీ ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. మనం అందరం కూడా కలిసి కట్టుగా ఉండి ఈ మండలాన్ని నిలబెట్టాలి. తెలుగుదేశం పార్టీ నాయకులు నేను ఒకటే చెప్తా ఉన్నా, మేము చేసినటువంటి పనుల్లో ఆగిపోయినటువంటి పనులు మీరు కంప్లీట్ చేయమని నేను చెప్తా ఉన్నాను ఈ సభాముఖంగా మీ అందరికీ. నేను పుల్లలచెరు డబుల్ రోడ్ ఎదిపోయిందో తెలియదు, ప్యాచీలు వేస్తా ఉన్నారు. T5 కాలం ఏమైందో తెలియదు, 83 కోట్లతో మనం శాంక్షన్ చేయించాం. 220 kV సబ్స్టేషన్ ఈ డివిజన్లో 2వది, మార్కాపూర్ డివిజన్లో 2వది మనం శాంక్షన్ చేయించాం. ఎవరు చేత కదా శాంక్షన్ చేయడం. అలాంటిది మనం భూమి పూజ చేశాం, శంకుస్థాపన చేశాం, మళ్ళీ వాళ్ళు దానికే భూమి పూజ చేసే పరిస్థితి వాళ్ళ దగ్గర ఉందని సమావేశం నేను తెలియజేస్తా ఉన్నా. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఎంత అవినీతి జరుగుతుందో అందరూ తెలుసు. నిన్న దోర్నాల్లో ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే గారి మీద అవాకులు సేవాకులు పెరుగుతూ ఉన్నారు కొంతమంది నాయకులు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మా ఎమ్మెల్యే గారు అయినటువంటి ప్రశ్నలకు డైరెక్ట్ గా ఇన్ఛార్జ్ గారు వచ్చి సమాధానం చెప్పాలి కానీ శంషా నాయకులతో ప్రెస్ మీట్ పెట్టించి మీరు తిట్టించేది కావాలని డైరెక్ట్ గా రండి. మా ఎమ్మెల్యే గారు చెప్పినారు,
నేను వస్తా, ఎదురుగా మాట్లాడతాం రాండి, మీరు చేసిందేదో మేము చేసిందేదో మేము చేయిందేదో మీ అవినీతి ఏందో మేము తెలుపుతా ఉన్నాం. అంతేగాని మీరు రాజీనామా చేయండి మేము గెలుస్తాం అంటున్నారు. మేము రాజీనామా చేస్తే మీరు గెలిచే మాట అయితే మొన్ననే గెలిచేవాళ్ళు ఎవరైనా అడుగుతామని సమాపంగా 2029లో మళ్ళీ రాండి. మీరు 3 పార్టీలు కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాడు. మీరు 2029లో 6 పార్టీలు కాదు 9 పార్టీలు కలిసినా కూడా మీరు ఓడించాలని మళ్ళీ మీరే పోటీ చేయండి చంద్రశేఖర్ గారి మీద 2029లో. ఆ రోజు పోటీ చేద్దాం. ఈ రోజు రాజీనామా చేయడం ఎందుకు? మొన్ననేగా ఎలక్షన్ జరిగింది, 11 నెలలు 15 నెలలు కూడా కాలేదు. ఇంకా 2029లో మళ్ళీ పోటీ చేద్దాం. తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ సిద్ధంగా ఉండండి. తట్టా ముట్టా సర్దుకునే పోయే రోజులు మళ్ళీ మీకు దగ్గర పడ్డాయని సమావేశం. ఈనాటి కార్యక్రమం భాగంగా నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముగిస్తున్నాను. జై జగన్.